వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఈ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ ఆగస్ట్ వచ్చింది అంటే చాలు అన్ని పండుగలు ఒకేసారి ఏకదాటిగా వస్తాయన్నమాట, మన మీద యుద్ధం చేసినట్టు. అలా వచ్చిన పండుగల్లో ఒకటి కృష్ణాష్టమి. ఇంకా ఈ కృష్ణాష్టమి వస్తుంది అంటే చాలు పిల్లల్ని రాధలాగా కృష్ణులాగా రెడీ చేయాలన్నమాట. సో ముందుగా వాళ్ళ స్కూల్లో వాళ్ళు మీ పాపల్ని మీ పిల్లల్ని ఇలా రెడీ చేయండి అని చెప్తారు కాబట్టి సో మనం అలా ముందుగా ప్రిపేర్ అయిపోవాలి. నిన్న ఈవినింగ్ స్కూల్ వాళ్ళు మెసేజ్ చేశారు ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది. సో అందుకే ఈ ఆర్నమెంట్స్ అన్ని తీసి ముందుగానే నేను పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇంట్లో ఉన్న వాటితోనే పాపని రెడీ చేస్తున్నాను అనమాట, గోపిక లాగా. నేను ఎలాగో క్లాసికల్ డాన్స్ కి వెళ్తుంది కాబట్టి ఆ ఆర్నమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా లంగా జాకెట్ ఒకటి వేసాను అనమాట, ఇంట్లో ఉన్నదే, అది కూడా పాతదే, కొత్తది అయితే ఏం కాదు. సహస్ర వాళ్ళకి ర్యాంప్ వాక్ ఉందంట, అందుకే ముందుగా ప్రిపేర్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు స్కూల్ వాళ్ళు. నిన్న ఈవినింగ్ వాట్సాప్ లో మెసేజ్ చేశారు. ఈ రాధలు అందరూ కలిసి ర్యాంప్ వాక్ చేస్తుంటే ఆ కృష్ణుడు ఎక్కడ తరలి వచ్చేస్తాడని అనిపించింది ఆ మెసేజ్ చూడగానే నాకు. నేనైతే ఫస్ట్ నా ఇమాజిన్ ఏమనుకున్నాను అంటే 2 జల్ వేద్దాము, ఆ పైన ఒక చున్నీ ఎలా పెడతాం కదా బాగుంటుంది అని అనిపించింది. అందుకే ఫస్ట్ నేను 2 జల్ అయితే వేస్తున్నాను. నార్మల్ గా స్కూల్ కి రెడీ చేయడం వేరు, ఇలా అకేషనల్ గా కొంచెం ట్రెడిషనల్ గా రెడీ చేయడం అంటే మనకు కూడా ఏం చేయాలి, ఎలా రెడీ చేయాలి, ఏ జడ వేయాలి, అంటే వాళ్ళని ఎలా మేకప్ చేయాలి అనేది చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి అన్నమాట. లిటరల్లీ నాకు మైండ్ లో అదే రన్ అవుతుంది. సో 2 జల్ వేద్దాం అనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఒక 2 పాయలు తీసి ఫ్రెంచ్ కట్ అయితే వేసాను అల్లేసి. సో బానే ఉంది, కొంచెం సౌరం ఉంటుంది కదా అది కూడా వేసాను అనమాట. దాని మధ్యలో ఒక లేస్ కూడా నేను పెట్టి అల్లాను. సో బానే వచ్చింది జడ అయితే. ఇటుపక్క కూడా అలాగే వేసేద్దాము, సో అప్పుడు పైన చున్నీ వేద్దాము, మిగిలిన ఆర్నమెంట్స్ పెడదాము, రెడీ చేద్దాం అని అనుకున్నాను. బట్ ఏమైంది అంటే సడన్ గా నాకు 2 జల్ ఎందుకో నచ్చలేదు అనమాట, అంత లుక్ అని అనిపించలేదు. అందుకే మళ్ళీ ఆ 2 జల్ అన్ని వేసి నేను ఇప్పేసి మళ్ళీ ఇంకొక జడ అయితే నేను ట్రై చేశాను. అదైతే బానే ఉంది. ఒక పక్క టైం అయిపోతుంది, స్కూల్ బస్ వచ్చేస్తది. బస్ మిస్ అయిందంటే కనుక మనమే స్కూల్ కి వెళ్ళి డ్రాప్ చేయాలన్నమాట. సో అందుకే ఫాస్ట్ గా అంతా రెడీ చేసేస్తున్నాము. ఒక పక్క వాళ్ళ నాన్నమ్మ తనకి టిఫిన్ తినిపిస్తుంది, ఇంకో పక్క వాళ్ళ పిన్ని బాబు గారిని రెడీ చేస్తుంది అనమాట. సో ఇంకా అలా బిజీగా అయితే అయిపోయింది. చూసారు కదా నేను 2 జల్ ఎలా వేసాను ఏంటి అనేది. జల్ అయితే బానే వచ్చాయి, బట్ నాకు ఎందుకో ఫేస్ అంత లుక్ అని అనిపించలేదు అనమాట. అందుకే నేను మళ్ళీ ఒక జడ అయితే ట్రై చేశాను. మా కృష్ణయ్య అయితే చాలా సింపుల్ గా రెడీ అయిపోయాడు. జస్ట్ ఇలా డ్రెస్ వేసుకున్నాడు, చిన్న బొట్టు పెట్టేసుకున్నాడు అనమాట. ఆడు బెస్ట్ అని అనిపించింది. అందుకే అంటారేమో అబ్బాయిలు మ్యాగీ లాగా 2 minutes లో రెడీ అయిపోతారు, అమ్మాయిలు బిర్యానీ లాగా అరగంటలో రెడీ అవుతారని. ఎవరు ఎంత టైం లో రెడీ అయినా దేనికి ఉండాల్సిన ప్రయారిటీ దానికి ఉంటుంది అనుకోండి, జస్ట్ ఫర్ కంపారిజన్ అంతే. మా వైభవ్ అయితే వాళ్ళ అక్కని రెడీ చేస్తుంటే ఒక్కొక్కటిగా అన్ని ఆర్నమెంట్స్, డ్రెస్సెస్, జడలు ఇవన్నీ వేస్తుంటే అక్క నువ్వు గోపికలో ఉన్నావు అక్క, అక్క నువ్వు రాధలాగా ఉన్నావు అక్క అని పక్క నుంచి చెప్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళకేమో వాళ్ళ తమ్ముడిని తమ్ముడు నువ్వు కూడా కృష్ణునిలాగా ఉన్నావు తమ్ముడు అని చెప్పేసి వాళ్ళిద్దరికిద్దరే పొగుడుకుంటున్నారు అనమాట. అలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు. 2 జల్లు వేసినప్పుడు నాకెందుకు లుక్ బాగుంటదని చెప్పి ఒక ఇమాజిన్ అయితే చేసుకున్నాను. బట్ అలానే ఉంది, కానీ ఎందుకో జల్లు నాకు అంతగా ఫేస్ కి సెట్ అవ్వలేదు. ఇంకా కొంచెం పొడవు వస్తే బాగుండు జల్లు అని అనిపించింది. బట్ జుట్టు అయితే అంత ఎక్స్టెన్షన్ అయితే నా దగ్గర లేదనమాట. ఉన్న వాటితో వేస్తే జల్లు సరిపోలేదు. బట్ వాటి మధ్యలో ఒక లేస్ కూడా పెట్టి అల్లాను. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. 2 జల్లు వేసిన తర్వాత ముందుకు వేసి చూస్తే అసలు నేను అనుకున్న ఇమాజిన్ కి అంతగా సెట్ అవ్వలేదని అనిపించింది. అందుకే మళ్ళీ ఫాస్ట్ గా ఇప్పేసి
ఇంకా మళ్ళీ ఒక జడ అయితే వేసానన్నమాట. ఈలోగా తన బ్యాంగిల్స్ అయితే వేసుకుంటుంది అన్ని సెట్ చేసి ఇస్తే. ఎందుకంటే మనం ఒక ఇమాజిన్ అనుకుని అక్కడ మళ్ళీ ఇంకొకలాగా వచ్చింది అంటే మన సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఇంకా అందుకే అన్ని ఇప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి జడ వేసుకుని వచ్చాను. అక్కడే చాలా టైం లేట్ అయిపోయింది అనమాట. జడలు ఇప్పేసి మళ్ళీ వేస్తాను అంటే మొహం మార్చేసింది అనమాట. టైం అయిపోతుంది, ఒక పక్క బస్సు వచ్చేస్తది అని చెప్పి తను కంగారు అనమాట. మళ్ళీ లేట్ అయిపోతే స్కూల్లో ఏమన్నా అంటారని. చూసారు కదా, ఒక జడ వేసాను, చాలా లాంగ్ వచ్చింది, బాగుందని అనిపించింది అనమాట. వాళ్ళు ఈవినింగ్ వరకు అదే డ్రెస్ లో అదే కాస్ట్యూమ్ లో ఉండాలి కాబట్టి అస్సలు ఉండలేరు. మనం వెనకాల ఉన్నాం అనుకోండి, మనం చూసుకుంటాము. బట్ వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు క్యారీ చేయాలంటే క్యారీ చేయలేరు కాబట్టి నేను మళ్ళీ అవి విప్పేసి కొంచెం కరెక్ట్ గా ఫిట్ గా పెట్టాను అనమాట. ఇంక జడ వేసేసిన తర్వాత తనకి ఇవి చంప స్వరాలు ఉంటాయి కదా, అవి ముందు పెట్టేసి కొంచెం పాపిడి చైన్ కూడా పెట్టేశాను. చెంప స్వరాలు, పాపిడి చైన్ ఓడకుండా ఒక పిన్నీస్ కూడా పెట్టేశాను. మళ్ళీ వాళ్ళు చూసుకోలేరు కదా ఎక్కడైనా పడిపోతుంది అని. ఇంకా నెక్స్ట్ గోపికమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది ఐబ్రోస్ పైన బొట్లు ఉంటాయి కదా, అవి అయితే చాలా లుక్ వచ్చేస్తాయి అనమాట అవి పెట్టగానే. ఇంకా అవే కలర్ బొట్లు, మధ్యలో రౌండ్ గా ఒకటి రెడ్ కలర్ పెట్టి దాని చుట్టూ వైట్ కలర్ పెడుతున్నాను. ఒక పక్క టైం అయిపోతుంది, కంగారు వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు. ఒక్కొక్క ఆర్నమెంట్ పెడుతున్నప్పుడు ఒక్కొక్క లుక్ అయితే వస్తుంది చూడడానికి. ఇంకా బొట్లు పెట్టగానే కంప్లీట్ గోపిక లాగా అయితే నాకు అనిపించింది. అలా బొట్టు పెట్టేసిన తర్వాత పువ్వులు కూడా పెట్టేశాను. ఇంకా లుక్ అయితే చాలా బాగుంది. బట్ జడ ఎందుకో ప్లెయిన్ గా అనిపించింది అనమాట. అందుకే ఇంట్లో కొంచెం ముత్యాల దండ ఒకటి ఉంటే అది జడ మధ్యలోంచి గుచ్చి అక్కడక్కడ అలా లాక్కుంటూ కింద వరకు వచ్చానన్నమాట. అక్కడ కొంచెం పిన్ పెట్టేశాను ఓడకుండా. ఇంకా కంప్లీట్ జడ లుక్ అయితే చాలా బాగుందన్నమాట. చూడడానికి చక్కగా నీట్ గా ఉంది. మా రాధమ్మ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఫైనల్ గా లుక్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా ఆ చున్నీ కూడా వేసేసి పైన 2 పిన్స్ అయితే పెట్టేశాను. ఈవినింగ్ వరకు ఓడకుండా ఉండాలి కాబట్టి. ఎందుకంటే వీళ్ళు ర్యాంప్ వాక్ ఉంది కాబట్టి అప్పుడు ఎప్పుడైనా కిందది పడిపోకుండా ఉండాలంటే కొంచెం టైట్ గానే పిన్ చేయాలని అన్ని పెట్టాను. కానీ ఇంకా ఎక్కడో ఏదో ఒకటి మర్చిపోయానని చెప్పి మైండ్ లో తడుతుంది. అప్పుడే గుర్తొచ్చింది అనమాట. నడుముకి వడ్డానం పెట్టడం మర్చిపోయాను. అది పెట్టేసి ఆ చున్నీని కొంచెం అటు ఇటు దోపేస్తే ఈవినింగ్ వరకు ఉంటది కదా, అదే చూస్తున్నాను. ఇంకా అప్పుడు ఒకటి బెల్ట్ తీసుకొచ్చి అది పెట్టి జస్ట్ అటు చెంగు ఇటు చెంగు తీసి ఆ హిప్ బెల్ట్ లో అయితే పెట్టేశాను లోపల. ఇంక ఈవినింగ్ వరకు అయితే ఓడదు. అమ్మయ్య, ఇంకా ఫైనల్ గా మా రాధమ్మ గోపికమ్మ అయితే రెడీ అయిపోయారు. ఇంకా మా కృష్ణయ్య కూడా రెడీ అయిపోయి ముందుగా వెళ్ళి బయట నిలబడ్డాడు అనమాట. వాళ్ళ అక్క కోసం వెయిటింగ్. బస్ అయితే వచ్చేసి కింద వెయిట్ చేస్తుంది వీళ్ళ కోసం. ఈ వీడియో మీరు ఇంతవరకు ఓపిక్ గా చూసారని నేను అనుకుంటున్నాను. ఈ కృష్ణాష్టమికి మీ పిల్లల్ని మీరు ఎలా రెడీ చేశారన్నది ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మా కృష్ణయ్య మా గోపమ్మల్ని మీరు చూసారు కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్స్ నేను ఎలా అయితే షేర్ చేసుకున్నాను మీరు కూడా అలానే షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఫాలో మీ అండ్ మోర్.